అంటే తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్రానికి వయా బీఆర్ఎస్ మధ్యలో ఉంది. ఇప్పుడు మనం మొదట్లో మాట్లాడాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రాయదుర్గంలో ఇచ్చిన స్థలం వాళ్ళకు కాకుండా వేరే వాళ్లకు ఎకరం 200 కోట్లకు భారీగా అమ్మటం మీద స్టేట్ బ్యాంక్ అభ్యంతరం తీసుకుంది. మీరు మాకు ఇచ్చిన వాళ్ళకి ఎలా ఇస్తారు, మేము 13 కోట్ల అడ్వాన్స్ కూడా పెట్టామంటే మీరు దాన్ని తర్వాత పర్స్యూ చేయలేదు కాబట్టి వెనక్కి పోయింది. రెండోది, మేము మీతో మేము మాట్లాడాము కానీ అయిపోయిన తర్వాత మీరు అభ్యంతరం పెడుతున్నారు అన్నది ప్రభుత్వం యొక్క ఆగ్రహంగా ఉంది. ప్రభుత్వం ఏమంటుందంటే వాళ్ళు ఒప్పుకున్నారు మా దగ్గర ప్రత్యామ్నాయ స్థలం తీసుకోవడానికి, ఒప్పుకొని పేచీ పెట్టారు కాబట్టి ఎవరో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని రెచ్చగొట్టారు. వాళ్ళు ఫలానా రాజకీయ పార్టీకి నాయకులకు సన్నిహితంగా ఉంటారు కాబట్టి మొదటేమో కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించినట్టే దీన్ని ఉపయోగించిందేమో అన్న సందేహం వచ్చినట్టు ఒకటి కనిపించింది. మొత్తమే చెప్పాలంటే బీజేపీ, బీఆర్ఎస్, ఎస్బీఐని పురికొల్పి మా మీదికి తెచ్చాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తున్నట్టు స్పష్టమవుతుంది. సో దాని మీద ఎస్బీఐలో ఉన్న అకౌంట్స్ అన్ని ఉపసంహరిస్తాము, ప్రభుత్వ ఆపరేషన్స్ ఎక్కువగా డీలింగ్స్ అన్ని స్టేట్ బ్యాంక్ ద్వారా జరుగుతుంటాయి కదా, అవన్నీ మేము ఉపసంహరించేస్తాము, దీనికి చర్యలు తీసుకోండి, లీగల్ పొజిషన్ స్టడీ చేయండి, ఇవన్నీ అన్నారంట. నిజంగా ఇది ఒక అనూహ్యమైన పరిణామం. ఎక్కడ భూములు ఎక్కడ అమ్మకాలలో రాజకీయాల్లో సమస్య వస్తే అది ఖాతాల వరకు ఎందుకు వస్తుంది, దీని పర్యవసనాలు ఎలా ఉంటాయి, చట్టబద్ధమైన జాతీయ బ్యాంకులోనే పెడతా ఉంటారు. కానీ ఈ విషయం చర్చించడానికి రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీ వెళ్తున్నారు, ఢిల్లీలో ఇది కూడా మాట్లాడతారు. అంటే నిజంగా ఇలాంటి సమస్య కూడా ఎక్కడ వచ్చి ఉండదు. ఎంత దూరం విస్తరిస్తున్నాయి అన్న దానికి మనకు అర్థమవుతుంది. రెండోది మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 దీనికి 13,000 కోట్లు రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అప్పు రాకపోవడానికి కిషన్ రెడ్డి కారణం. అంటే కిషన్ రెడ్డి నాకు సంబంధమే లేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఉన్న ఆస్తులను వాటి ద్వారా ప్రయోజనం పొందడానికి ఇలా చేస్తుందని బీఆర్ఎస్ అంటే ఇది కూడా తేల్చలేదు. సో ఈ సమయంలో మళ్ళీ ఢిల్లీ వెళ్ళి మెట్రో విషయంలో మీ వైఖరి ఏంటి అని తేల్చుకోవడానికి వెళ్తున్నాము. ఒకవేళ కేంద్రం కానీ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఇవ్వకపోయినా మాకేం పర్వాలేదు, మాకు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, మీరు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వండి చాలు అని మేము అడుగుతామని చెప్తున్నారు. చాలా సీరియస్. కిషన్ రెడ్డి ఏమో నాకు ఈ విషయమే తెలియదు, అసలు అడిగినట్టే తెలియదు అని ఆయన అంటున్నాడు. ఈ దాగుడుమూతలు ఎటు నుంచి ఎటు జరుగుతున్నాయో మనకు తెలియదు కానీ ఒక తీవ్రమైన ఘర్షణ వాతావరణం మాత్రం నిధులు రావడం గురించి కూడా కాదు, ఇవి మోర్ ప్రోటోకాల్ సమస్యలాగా ఎవరి పాత్రలు ఏంటి, కేంద్రం నుంచి పనులు జరగకుండా బీజేపీ అడ్డం పెడుతోంది, బీఆర్ఎస్ దాన్ని రెచ్చగొడుతూ ఉంది అన్నది రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం యొక్క ఆరోపణలాగా ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ విషయాలే కాకుండా కాంగ్రెస్ విషయాల్లో కూడా ఇది విస్తరించి వాళ్ళ కేంద్ర దూతగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్కు మధ్యప్రదేశ్లో ఆమె నామినేషన్ తిరస్కరించబడడానికి వెనుక తెలంగాణ కాంగ్రెస్ కుట్ర ఉందనేది బీఆర్ఎస్ చాలా భారీ ఎత్తున చెప్తూ వచ్చింది. ఆమెకు మేము తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపిస్తామని వీళ్ళు ప్రతిపాదన పెట్టారు. ఆమె నిన్న మన మీడియా మిత్రులతో మాట్లాడుతూ దీన్ని పూర్తిగా క్లారిఫై చేశారు. ఒకటి, నాకెవరు శత్రువులు లేరు, ఇక్కడ నా మీద కుట్ర చేసే పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్లో ఉండదు. రెండవది, నేను తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్ళను, మధ్యప్రదేశ్లో నా రాజకీయం నడుస్తుంది, నేను అక్కడే రాజకీయం చేస్తాను అని ఆమె ఆరోపణలను కథనాలను పూర్తిగా తోసిపుచ్చుతూ ఉన్నారు. వెరీ ఇంట్రెస్టింగ్. జగన్ వంశం ఏంటి సార్? దీంట్లో జగన్ అంశం ఏంటంటే మీరు గమనించండి, అంతకంతకు ఆంధ్ర